ఒకరోజు యేసుక్రీస్తు వారు ఒక గృహ కూడికకు వెళ్ళారు. ఆయన ఒక ఇంట్లో కూర్చొని ఆయన వాక్యం చెప్పడానికో ఇల్లు విజిట్ చేయడానికో వెళ్ళారు. చుట్టుపక్కల ప్రజలు తెలిసిన వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మొత్తం ఇల్లంతా కూడా నిండిపోయారు. ఆ కాంపౌండ్ నిండిపోయింది, ఇల్లు నిండిపోయింది, బెడ్రూములు నిండిపోయినాయి. అందరూ యేసుప్రభుని సార్ మా అబ్బాయిని చూడండి, మా అమ్మాయిని చూడండి, వీళ్ళని ముట్టండి, వాళ్ళని ముట్టండి, వీళ్ళకి ప్రార్థన చేయండి, వాళ్ళకి ప్రార్థన చేయండి. ఎట్లా సహజంగా జరుగుద్దో అట్లాగే ఆ రోజు కూడా ఆ విధంగా ఉంది. జనాలందరూ ఈ హడావుడిలో ఉంటే యేసుక్రీస్తు వారి అమ్మ, యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు, యేసుక్రీస్తు వారి చెల్లెళ్ళు, యేసుక్రీస్తు వారి తర్వాత మరియకు యోసేఫుకు పుట్టినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక కబురు పెట్టారు. బాబు, ఆ లోన ఉన్న యేసుని బయటకు రమ్మని చెప్పు, మీ అమ్మ వచ్చిందని చెప్పు, మీ తమ్ముళ్ళు వచ్చారని చెప్పు, బయట వెయిట్ చేస్తున్నారని చెప్పు, త్వరగా రమ్మని బయటికి అని అన్నాడు. సరే, మరి రక్త సంబంధులు కదా, గబక్కని మెసేజ్ని మెల్లగా ఒకరి తర్వాత ఒకరు పాస్ చేసి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మీ మమ్మీ బయట ఉన్నారంట, మీ బ్రదర్సు మీ సిస్టర్సు బయట వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని బయటకు రమ్మంటున్నారు అన్నారు. యేసు ఏమీ కంగారుగా స్పందించకుండా, అలాగ అమ్మొచ్చిందా అనే ఫీలింగ్ లేకుండా, తమ్ముళ్ళ చెల్లెళ్ళ అనే ఫీలింగ్ లేకుండా ఆయన క్యాజువల్గా మామూలుగా ఒకసారి అలాగే ఉండి చుట్టూ ఉన్న బ్రదర్స్ని సిస్టర్స్ని ఒక్కసారి వాళ్ళ వైపు కలిగి చూసి ఏమన్నాడంట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, తండ్రి చిత్తము చప్పున చేయువాడే నా తల్లి నా సహోదరులు. సమాధానం తెచ్చిన వాళ్ళు, సమాచారం విన్నవాళ్ళు, స్టేట్మెంట్ విన్నవాళ్ళు ఆశ్చర్యపోయి కాసేపు ఎవ్వరికి మాటలు లేవు. ఎందుకు యేసుప్రభు వారు ఇలా స్పందించారు? ఒక్కసారి ఒక లెసన్ ఈరోజు ఫస్ట్ సెక్షన్లో నేర్చుకుందాం. మీ ప్రార్థనకు, మీ సంబంధ బాంధవ్యానికి ప్రభు ఎలా స్పందిస్తున్నాడు అనేది మీరు గ్రహించాలి. మీకు ప్రభువుకి ఉన్న బంధాన్ని బట్టే, ప్రభువుని మీరు ప్రభావితం చేసిన ప్రభావాన్ని బట్టే ప్రభువు మీ విషయంలో స్పందిస్తాడు. మీ అమ్మ వచ్చింది అంటే, సపోజ్ మా అమ్మ వచ్చింది అనుకోండి, గేటు దగ్గర ఉంది, గేటు దగ్గర ఉండి పాస్టర్ గారికి చెప్పండి మీ మమ్మీ వచ్చింది అని చెప్పి మీతో పంపించింది అనుకోండి, నేనేం రెస్పాన్స్ ఇస్తాను? అమ్మేంటి బయట ఉంటామేంటి, లోనకు రమ్మనండి, లోన తీసుకురండి అమ్మని అని చెప్పి అంటాను. అమ్మని లోనకు తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టాల్సినటువంటి మంచి సీట్లో అమ్మను కూర్చోబెడతాం గౌరవార్థంగా. ఎందుకంటే అమ్మ అంటే గౌరవం ఉంది కాబట్టి. మరి యేసుక్రీస్తు గౌరవం తెలీదా? యేసుక్రీస్తు గౌరవం లేదా? మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఎట్లా స్పందించాడు? జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువు మీకు ప్రభువుకి ఉన్నటువంటి రిలేషన్ని బట్టే ప్రభువు కూడా స్పందిస్తాడు. మీకు ఇష్టం లేని మనుషులు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మనుషులు మీ ముందు వచ్చి ఒకవేళ నటనతో మీ మీద చాలా ప్రేమ వలకపోసినట్లుగా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ బాగున్నారా అని అన్నారనుకో, మీరేం చేస్తారు? అంతకంటే ఆస్కార్ గ్రహీతలుగా మీరేం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వాళ్ళకంటే మీరు సాగదీసి, వాళ్ళకంటే చాలా అందంగా చక్కగా మీరు చెప్తారు. వాళ్ళకి అర్థమైపోద్ది ఇది నటనే. నీకు అర్థమైపోయింది ఏమని, ఇది అంతకంటే నటన. కాబట్టి అక్కడితో వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోద్ది. ఎందుకు అట్లా స్పందిస్తున్నావంటే, నువ్వేంటో నాకు తెలుసు, నీతో ఎట్లా స్పందించాలో నాకు తెలుసు కాబట్టి. కానీ ప్రేమ ఉన్నవాళ్ళు, ఆప్యాయత ఉన్నవాళ్ళు, హార్ట్స్లో కనెక్ట్ అయిన వాళ్ళు మాట్లాడినప్పుడు అలా అనిపించదు. వెంటనే మీరు ఎట్లా ఏం చేస్తారు? మీరు రెస్పాన్స్ ఇస్తారు. అది మీ పిల్లలు, మీ చిన్న పిల్లలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు పెద్దోళ్ళని కూడా మర్చిపోయి వాళ్ళ భాషలో మీరు మాట్లాడతా, వాళ్ళు నత్తినెత్తిగా మాట్లాడితే మీరు కూడా 50 ఏళ్ళ నత్తినెత్తిగా మీరు మాట్లాడుతూ. ఎందుకు అట్లా మాట్లాడతారు?
మీ ప్రేమను ఏం చేస్తున్నారు? నిష్కపటమైనటువంటి వాళ్ళ హృదయంతో అమ్మా అని పిలిచినప్పుడు, డాడీ అని పిలిచినప్పుడు, అంకుల్ అని పిలిచినప్పుడు, వాళ్ళ నత్తి మాటలతో, ముద్దు మాటలతో నిష్కపటంగా మీరు మాట్లాడుతుంటే, మీతో మాట్లాడుతూ మీరు కూడా వాళ్ళకి ఏం చేస్తారు? అట్లాగే నిష్కపటంగా సమాధానం చెప్తారు. ఎవడైనా కపటంతో మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడికి అట్లాగే సమాధానం చెప్తారు. దీని అర్థం ఏమిటంటే, ప్రభువు నీ విషయంలో స్పందించాలంటే నువ్వెట్లా స్పందిస్తున్నావో దాని బేస్ మీదే ఆయన కూడా స్పందిస్తాడు. అదేంటి పాస్టర్ గారు, మరియా అంటే యేసుప్రభు వారికి ఎంత ఇష్టం, ఎంత గౌరవం? కరెక్ట్, నేను కాదంటలా. కానా పెండ్లి విందు గురించి మీతో చెప్పాను, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని అంటే యేసుక్రీస్తు వారు ఆమె చేయమని చెప్పలేదు, చేయమని విజ్ఞాపన చేయలేదు, చేయమని కమాండు చేయలేదు. ఆ పక్కనున్న వాళ్ళకి చెప్పింది, ఆయన చెప్పినట్టు చేయండిరా అని చెప్పింది, వెళ్ళిపోయింది అంతే. ఆ ఒక్క మాటకి ఆయన 6 రాతి బాణల ద్రాక్షరసాన్ని ఆయన సిద్ధపరిచి, ది బెస్ట్ ద్రాక్షరసాన్ని ఆయన, శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఆయన ఇచ్చాడు. మరి ఇంత గౌరవం ఉన్నటువంటి వాడు, ఇంత మర్యాద ఉన్నటువంటి వాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా తమ్ముడు అనాల్సినటువంటి అవసరం ఏంటి? మరియ మారిందా? మరియ మనసు మారిందా? లేకపోతే యేసు మనసు మారిందా? యేసు జీవితం మారిందా? యేసు మారతాడా? నాతో చెప్పించుకునేవాడా ఆయన? ఆక్షేపించబడేవాడా? కాదు కదా. మరి ఎందుకు అలా స్పందించాడు? ఫస్ట్ వి విల్ క్లారిఫై దిస్ క్లారిఫికేషన్. ఒకసారి బైబిల్ చూడండి. ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఆయన ఇంటి వారు సంగతి విని అంటే జనాలు ఇంట్లోకి చాలా మంది వచ్చేస్తున్నారని విని, వచ్చిన వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే వీళ్ళు, ఆయన మతి చెలించింది, బుర్ర పోయింది, మెంటల్ ఆయన, మీరెందుకు ఆయన వెనకాల పడుతున్నారు, ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఎందుకు వెనకాల తిరుగుతున్నారు? 30 సంవత్సరాలు మేము ఆయనతో ఉన్నాం, 30 సంవత్సరాల ఇంట్లో మాతో ఆయన పెరిగాడు, ఓ పిచ్చోళ్ళారా, ఆ పిచ్చోడు అనక మీరెందుకు తిరుగుతారు అని చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారట. ఎందుకు ఇట్లా వీళ్ళు మారారు అంటే, వీళ్ళ సహవాసం ఎవరితో ఉందో తెలుసా? శాస్త్రులు, పరిచయులతో, సద్దూకయులతో, క్రీస్తు వ్యతిరేకులతో, మత ఛాందసవాదులతో వీళ్ళ సహవాసం ఉంది. ఆయన చూసి దెయ్యాలు గజగజ వణుకుతుంటే, పారిపోతుంటే, ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతుంటే, వీళ్ళేమో ఈగలు కూడా దోలలేరు. వీళ్ళు ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే వీళ్ళు యేసుక్రీస్తుని చూసి సద్దుకు వాళ్ళు అంటారు, శాస్త్రులు పరిచయాలు అంటారు, రే ఎందుకు దెయ్యాలు వణుకుతున్నాయో తెలుసా? దెయ్యాలకు రాజైన బయల్జెబూబు వీడికి పట్టింది. బయల్జెబూబు ఇతనికి పట్టడాన్ని బట్టి ఆ దెయ్యాల రాజును చూసి ఈ చిన్న దెయ్యాలని ఏం చేస్తున్నాయి? భయపడుతున్నాయి. కానీ ఇతనిలో దేవుడుండి కాదు అని చెప్పి అంటే వీళ్ళు ఆ మాటనే నమ్మారు. అదే ద్వేషాన్ని పెంచుకున్నారు, అదే డిస్టెన్స్ని పెంచుకున్నారు, అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు బయట ఉన్నారంట, ఏం చేయాలంట? గబగబా పరిగెత్తికి వెళ్ళాలంట. గుర్తుపెట్టుకో, దేవుడు నీ విషయంలో స్పందించాలంటే నువ్వు దేవునికి వెలుపలున్నోడుగా ఉండకూడదు. ప్రభువు మనస్సుకి, ప్రభు యొక్క ఆలోచనకి, ప్రభు యొక్క ఇష్టానికి నువ్వు కనెక్ట్ అయిన వాడవైతే ఆయన ఎప్పటికీ డిస్టెన్స్ చూపించడు. నువ్వు దూరంగా ఉన్నవాడవైతే నీ విషయంలో కూడా దేవుని స్పందన అలాగే ఉంటుంది. అప్పుడు ఆయన దాని గురించి ఏం మాట్లాడకుండా ఒక్కసారి లేడీస్ వైపు చూసి, తల్లుల వైపు చూసి, తండ్రి చిత్తము చప్పున చేసేవాళ్ళు ఎవరు? నా తల్లి. నేను తల్లిలాగా వారిని గౌరవిస్తా. ఒక కొడుకు తల్లికి ఏం చేస్తాడో నేను దేవుణ్ణైనా ఒక కొడుకుగా వారి కోసం చేయవలసింది నేను చేస్తా.
ఒక అన్నగా నా తమ్ముళ్లకు నేను ఏ బాధ్యత చేయాలో, ఏ పని చేయాలో, ఎలాంటి సహకారం నా తమ్ముళ్లకు నేను ఇవ్వాలో అలాంటి సహకారం నా తమ్ముళ్ళకు ఒక పెద్ద అన్నగా దిక్కుగా నిలబడిస్తా. ఎప్పుడు నా తండ్రి చెప్పిన ఆజ్ఞల ప్రకారం, వాక్యం చెప్పిన దాని ప్రకారం నా తమ్ముళ్ళు ప్రవర్తించినప్పుడు, వాడు ఎవడు ప్రవర్తించినా వారికి నేను అన్ననవుతా, వాళ్ళు నాకు తమ్ముళ్ళు అవుతారు. ఏ స్త్రీ నా ప్రభువు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు ప్రవర్తిస్తుందో, వాక్యానుసారంగా జీవిస్తుందో, పరిశుద్ధతతో బ్రతుకుతుందో, ఆమె ఎవరో కాదు, నా సొంత చెల్లి విషయంలో ఒక అన్నగా నేను ఎట్టా స్పందించాలో అట్లా వాళ్ళ విషయంలో స్పందిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా.